ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు పరలోకపు వాగ్దానం ఏంటో చూద్దామా? మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయం 13వ వచనం. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 22 వర్స్ 13. యెహోవా ఇజ్రాయేలులను గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన యెడల నీవు వృద్ధి పొందుదువు. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకుము, దిగులు పడకుము. For you will be successful if you carefully obey the decrees and regulations that the Lord gave to Israel through Moses. Be strong and courageous. Do not be afraid or lose heart. హల్లెలూయా. చూసారు కదండి దేవుని మాట్లాడిన మాట. చాలాసార్లు మనకు అనిపిస్తుంటుంది కదా, మన చుట్టూన్న వాళ్ళు వృద్ధి పొందినప్పుడు, మన చుట్టూన్న వాళ్ళు గ్రో అయినప్పుడు నాకేమైంది, నేను ఎందుకు గ్రో అవ్వట్లేను, నేను దేవునిలో ఉన్నాను కదా, నేను ప్రార్థిస్తున్నాను కదా, ప్రార్థన పరులం కదా, కానీ ఏమవుతుంది, దేవునిలో ఉంటే వృద్ధి పొందాలి కదా, దేవునిలో ఉన్న వారిని దేవుడు వాగ్దానం చేశారు కదా, ఇప్పుడు తలగానే పెడతానన్నారు కానీ తొక్కగా పెట్టనన్నారు కదా, కానీ నాకేమైంది, నా చుట్టూన్న వారు ఫ్లరిష్ అవుతున్నారు, నేను ఎన్నో అనుకున్నాను, నా బిజినెస్ ప్రకారంగా లేదా నా స్టడీస్ ప్రకారంగా ఏవేవో చేయాలనుకున్నాను, కానీ ఏవి స్టార్ట్ చేసినా కూడా గ్రోత్ లేదు, ఎక్కడున్నానో అక్కడే ఉండిపోయాను అని అనిపిస్తుంటుంది. అయితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన కట్టడలను, ఆయన రెగ్యులేషన్స్ని మనం కనుక అనుసరించినట్లయితే, అంటే ఆయనలో ఉండి ఆయన రెగ్యులేషన్స్ని మనం అనుసరించినట్లయితే ఆయన మనల్ని ఫ్లరిష్ చేయబోతుండంట. అయితే ఈరోజు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నో మ్యాటర్ వాట్, ఇన్ని డేస్ నువ్వు ఆయనలో ఉన్నావు కదా, ఆయన మాటలని, అవునా, ఆయన కట్టడలని నువ్వు ఫాలో అయ్యావు కదా, ఇంకా నిన్ను ఎవ్వరు ఆపలేరంట. ఎందుకంటే దేవుడు ఒకసారి ఫ్లరిష్ చేయడం స్టార్ట్ చేస్తే అది ఎవ్వరు ఆపలేరు. మన చుట్టూ ఉన్నవారు వృద్ధి పొందడం మనం చూసినట్లయితే వాళ్ళు కొన్ని టైమ్స్ వృద్ధి పొంది ఆగిపోతారు, కానీ దేవునిలో ఉన్న వారి ఫ్లరిష్మెంట్ కనుక చూసినట్లయితే అది ఎప్పుడు ఫ్లరిష్ అవుతూనే ఉంటారంట వాళ్ళు. ఎందుకంటే ఆయనలో ఉన్న వారికంట ఆయన ఏ కొదువ కూడా రానియడంట. ఆయనలో ఉన్న వారిని ఎలా పెడతారంటే పక్కన నాటబడిన చెట్టు వలె ఉంటారంట, అంటే ఏ కొదువ లేకుండా. మన ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం అదే. ఇన్ని డేస్ అనుకుంటున్నారు కదా, ఏమవుతుంది నా లైఫ్, ఎందుకు నేను వృద్ధి పొందడం లేదు, వృద్ధి పొందడం దేవుని చిత్తం కదా అని. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఆయన కట్టడలను అనుసరించావు కాబట్టి ఇంకా నిన్ను ఫ్లరిష్ చేయడం ఎవ్వరు ఆపలేరంట. ఆయన కార్యాలు నీ జీవితంలో జరగబోతున్నాయంట. సో భయపడకండి, దిగులు పడకండి, దేవుడు మిమ్మల్ని గొప్ప ఫ్లరిష్ చేయబోతున్నాడు. దేవుని కార్యాల గురించి వేచి చూడండి, దేవుని గణపరచండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.